ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభములు, వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మీ ముందుకు మరొకసారి తీసుకొచ్చాను. దేవుడు మరి మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రతిరోజు మనము పరీక్షించుకొని ఆ ఒక వాక్యం ద్వారా మనని సరిచేసుకొని దేవుని కృపను బట్టి ఆ వాక్యం ప్రకారము జీవించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నది. కాబట్టి ఈరోజు వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము మనము చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము చదువుతున్నాను. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెబుతుని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఈరోజు వాగ్దానం అనబడే ఈ యొక్క వీడియోని మీరు చూస్తున్నారో, మీ అందరికీ ఒక ముఖ్యమైన గమనిక ఏంటిది అంటే, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి తీసుకెళ్తాను అంటున్నాడు. సర్వసత్యంలోకి మీరు వెళ్ళాలనే ఆశ, కోరిక మీలో ఉన్నదా? ఉంటే ఈ వాక్యాలను బట్టి ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవా, నన్ను సర్వసత్యంలోకి తీసుకువెళ్ళమని. అంతేగాని ఏదో నామకార్థంగా ఎక్కడ వేలు పెడితే అక్కడ వచ్చిన వాక్యాలను బట్టి మీరు ప్రార్థన ఏదో ఒకటి 2 సెకండ్లు ఇలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి వెళ్ళడం అనేది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మీ జీవితాలు మార్చుకోవాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఈ వాక్యం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉందని భావిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నత స్థలములలో నిత్య నివాసమైన తండ్రి యెహోవా, యేసు నామములో మీ సన్నిధికి వస్తున్నాం, సహాయం చేయండి. వివిధ కాల సమయంలో తండ్రి యేసు నామములో ప్రభువా సర్వసత్యంలోకి సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ వచ్చి సర్వసత్యంలోకి అందరిని నడిపించినట్లుగా నాయన ఈ యొక్క వాక్యం ద్వారా అందరినీ దర్శించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని తీసుకున్నారో వారందరి జీవితాల్లో సత్యస్వరూపైన పరిశుద్ధాత్మను దయచేసి సర్వసత్యంలోకి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. డైలీ మన యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వండి. అశోక్ జీసస్ మెసేజ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.